కేంద్ర మంత్రి శ్రీనివాస్ వరవుడు విమర్శించే అర్హత మాజీ మంత్రి కారుమూరికి లేదని తణుకు ఎమ్మెల్యే అరిమిలి రాధాకృష్ణ తెలిపారు. 30 ఏళ్లకు పైగా ఒకే పార్టీలో క్రమశిక్షణతో పనిచేస్తే మోదీ గుర్తించి ఎంపీ కేంద్ర మంత్రి చేశారని తెలిపారు. వర్మ స్వయం కృషితో కేంద్ర మంత్రి పదవి పొందితే కారుమూరి టీడీఆర్ బాండ్స్ స్కామ్ డబ్బుతో మంత్రి పదవి పొందారన్నారు. తణుకు నియోజకవర్గ అభివృద్ధికి వర్మ కృషి చేస్తున్నారని రాధాకృష్ణ చెప్పారు. బీజేపీ పార్టీ జిల్లా అధ్యక్షుడిగా పనిచేశాడు. నువ్వు కాంగ్రెస్ కాకపోతే వైఎస్ఆర్ కాకపోతే ఇంకో పార్టీ వైపు చూస్తావు. రోజు వర్మ గారు స్వయం కృషితో ఆయన చూసి ఒక కార్యకర్తగా మోడీ గారు టికెట్ ఇచ్చి మంత్రిని చేశారు. నువ్వు మంత్రి ఎలాగయ్యావు? టీడీఆర్ అక్రమ సొమ్ముతో నువ్వు మంత్రి అయ్యావు. ఆయన స్వయం కృషితో మంత్రి అయ్యాడు వర్మ గారు. ఈ రోజు ఈ నియోజకవర్గ అభివృద్ధికి సాయశక్తిలో కృషి చేస్తున్నాడు. ఈ రాష్ట్ర అభివృద్ధికి సాయశక్తిలో కృషి చేస్తున్నాడు. ఈ రాష్ట్రంలో విశాఖపట్నంలో స్టీల్ ప్లాంట్కి ఇబ్బందులు వచ్చినప్పుడు ఆయన ముందుండి చంద్రబాబు నాయుడు గారితో పనిచేసి స్టీల్ ప్లాంట్ని ప్రైవేటీకరణ ఆపిన వ్యక్తి వర్మ గారు. వర్మ గారు కూడా కష్టపడి ఆయనకి డబ్బు లేకపోయినా గతంలో 30